మహాత్మా టీవీకి స్వాగతం. డ్రగ్స్ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను మార్చడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. శుక్రవారం హిందూపురం పట్టణంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక పరిగి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువత మేలుకో డ్రగ్స్ మానుకో కార్యక్రమంపై విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలి అన్నారు. యువత మత్తుకు బానిస కావద్దు, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని, గంజాయి కేసుల్లో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. డ్రగ్స్ వాడకం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని, మరీ ముఖ్యంగా యువత భవితను అధోగతి పాలు చేస్తుందని సతీష్ కుమార్ తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాను అరికట్టడం, చట్టపరమైన చర్యలు, శిక్షలు తదితర అంశాల పట్ల డీఎస్పీ మహేష్తో పాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైద్యాధికారులు, సీఐలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు డీఎస్పీ కేవీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డాక్టర్ జీవన, సీఐలు ఆంజనేయులు, కరీం, జనార్దన్, రాజ్గోపాల్ నాయుడు, పలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ సంబంధించిన అవగాహన సదస్సు జరిపించడం జరిగింది. దీంట్లో మన ర్యాలీగా ఒక 500 మీటర్స్ ర్యాలీగా వస్తూ ఇక్కడ కళ్యాణ మండపంలో ఒక మీటింగ్, అవేర్నెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మన హిందూపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా డీ అడిక్షన్ సెంటర్, వీళ్ళకి సంబంధించిన అందరూ కూడా, స్టూడెంట్స్, సామాన్య ప్రజలు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వాడిన అవేర్నెస్ వీడియోలు, అవేర్నెస్ కల్చరల్ ప్రోగ్రామ్ దాంతో పాటు డీ అడిక్షన్ సెంటర్లో ఉన్న వాళ్ళతో పాటు మెసేజ్ కన్వే చేయడం జరిగింది. మనకి ఈగిల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ గురించి కూడా చెప్పడం జరిగింది. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సత్యసాయి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎస్పెషల్లీ మన సత్యసాయి జిల్లాలో హిందూపూర్ సబ్ డివిజన్లో ఎలాంటి డ్రగ్స్ లేకుండా ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీగా కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మేము లీగల్ పరంగా, ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా గట్టిగానే చేస్తాము. ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంకా ప్రజలకు అవేర్నెస్ ఎక్కువ వచ్చి, ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ రావడం వల్ల అక్కడ ఇక్కడ ఉన్న ఇలాంటి గంజా రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ని కూడా సాల్వ్ చేయగలుగుతాం మన ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. మీడియా మిత్రులతో పాటు మన కోరికలు ఏంటంటే ఇది ఎంత దూరము స్ప్రెడ్ చేయగలుగుతారో అంత దూరము మన సొసైటీకి మంచి ఉద్దేశంతో పాటు ఈరోజు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళకి సో నిజంగానే ఈ ప్రోగ్రామ్ ని మనం ఒక ఐకాన్ గా మెసేజ్ అంటాం. ఇప్పుడు సచిన్ అంటే క్రికెట్ ఒక ఐకాన్, ఓకే, రొనాల్డో అంటే ఫుట్బాల్ ఐకాన్. ఇలాంటి ఒక్కొక్క గేమ్ కు ఒక్కొక్క ఐకాన్ ఉంటారు. అదేవిధంగా మీరందరూ కూడా చెప్తున్న ఈ మెసేజ్ ని మీరందరూ ఇక్కడ దాదాపు ఒక 200 మంది 300 మంది వరకు ఉన్నారు, 350 మంది వరకు. కానీ ఈ 350 మంది నుంచి మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలని మన ఆశ. అందరూ కూడా మాట్లాడారు గంజా గురించి. నేను చెప్పాల్సింది ఏంటంటే గంజాలో అరెస్ట్ చేయాలంటే దాంట్లో 3 విధంగా అరెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీ. స్మాల్ క్వాంటిటీ అంటే ఏంటి? 1 kgకి తక్కువ మీ దగ్గర గంజా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే స్మాల్ క్వాంటిటీ. దానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాంటిటీ అంటే 1 kg పైన నుంచి 19.99 kg వరకు ఇంటర్మీడియట్ క్వాంటిటీ అంటాం. దానికి ఒక పనిష్మెంట్. తర్వాత 20 kg నుంచి మళ్ళీ దానికి ఎక్కువ ఏమేమి ఉందో దాన్ని కమర్షియల్ క్వాంటిటీ అంటాం. దానికి ఒక పనిష్మెంట్. ఇక మీరు 1 kgకి తక్కువ మీ దగ్గర ఉంటూ మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తామంటే మీకు 3 సంవత్సరంకు 4 సంవత్సరం పనిష్మెంట్ వస్తారు. అదే ఇంటర్మీడియట్ క్వాంటిటీ 1 kg నుంచి 19.99 kg మధ్యలో మీ పొజిషన్ ఉంటే మేము అరెస్ట్ చేస్తామంటే మీకు 10 సంవత్సరాలు శిక్ష, ఫైన్ ఉంది. ఫైన్ తక్కువనే 2 లక్షలు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు, కానీ జైలు శిక్ష అనేది 10 సంవత్సరాలు మీకు ఉంటారు. అదే మీరు కమర్షియల్ క్వాంటిటీ 20 kgలకు పైన మీ దగ్గర ఉండి మేము అరెస్ట్ చేస్తామంటే మీకు 15 సంవత్సరంకు 20 సంవత్సరం జైలు శిక్ష పడతాయి. అంటే మీ లైఫ్ లో ఆల్మోస్ట్
20% అంటే మనం ఒక 65-70 సంవత్సరాలు ఉంటాము, మాక్సిమం 80 సంవత్సరాలు ఉంటామని అనుకుంటాం. దాంట్లో 20 సంవత్సరాలు మీకు జైల్లో పోతాయి. అది కూడా యూత్ స్టేజ్, అంటే మీరు ఒక 21, 22, 17, 16 మీరు అరెస్ట్ అయ్యారని అనుకోండి. మీరు 35, 36 సంవత్సరంలో బయటకు వస్తారు. ఓకే, సో ఇదంటే ఈ విషయము మీకు చాలా మందికి తెలియట్లేదు. ఇంకొకటి, ఎవరు మనకు అరెస్ట్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అరెస్ట్ అయ్యారంటే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వాడారంటే మీ అందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం. ఓకే, నేను ట్రైనింగ్ మదనపల్లిలో ఉన్నాను. అదొక చిన్న ఇన్సిడెంట్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. మదనపల్లిలో మేము రైడ్ చేసినప్పుడు ఒక ఇద్దరు యువతని పట్టుకున్నాము. ఇద్దరు యువతిని పట్టుకున్న తర్వాత వాళ్ళు టోటలీ 14 మందిని చెప్పారు. ఆల్ 14 మెంబర్స్ ని కూడా నైట్ మేము ఆల్ 14 మందిని కూడా పికప్ చేస్తాము. అందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్. ఈ 14 మందిలో దాదాపు ఒక 10 మంది వరకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు వాళ్ళు వాడుతున్నారని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏమేమి వీడియోలో చూసారో అది మీకు ఏమి ఫిలిం ఏమి కాదు, జస్ట్ మీకు చెప్పడానికి కోసం కాదు, అది నిజం. నేను కళ్ళారా చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ 10 మంది పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారు, సార్ నా పిల్ల ప్రాణంతో పాటు ఉందంటే చాలు, మేము దాన్ని కట్టడి చేస్తామంటే వాళ్ళు చనిపోతాను, సూసైడ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్నే బెదిరిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అదే మీరు వీడియోలో కూడా చూశారు. ఆ పరిస్థితికి ఇప్పుడు సిచ్యువేషన్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు యంగ్స్టర్స్ ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే పెద్దవాళ్ళతో పాటు యూత్ని కూడా దీంట్లో కలిపి